మన హైదరాబాద్కి చెందిన స్కై రూట్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ విక్రమ్ 1 మిషన్తో ఇండియా ఎప్పుడు ఊహించని ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we ఒకప్పుడు మన స్పేస్ టెక్నాలజీ చూసి జోక్స్ వేసిన వెస్ట్ కంట్రీస్ Really? Should they really be spending this sort of money on a space program? Because a country that has extreme poverty. We should not be giving money to countries with a space program as a rule. ఇప్పుడు వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఇండియా వైపు చూస్తున్నాయి. కానీ అసలు ఈ మిషన్ ఎందుకు, రాకెట్ని లాంచ్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి, అసలు ఇది ఎలా పాసిబుల్ అయ్యిందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ శాటిలైట్స్ ఎందుకు యూస్ చేస్తారో సింపుల్గా అర్థం చేసుకుందాం. మీరు వెదర్ అప్డేట్ చూస్తారు కదా, టెంపరేచర్ ఎంత ఉంది, వర్షం పడుతుందా లేదా, సైక్లోన్స్ వస్తాయా లేవా, ఇవన్నీ శాటిలైట్స్ వల్లే తెలుస్తాయి. ఇంటర్నెట్ యూస్ చేయాలన్నా, సిటీలో ఉన్న అడవిలో ఉన్న కొండల మధ్యలో ఉన్న సిగ్నల్ రావాలన్నా, మీరు ఈ వీడియో చూస్తున్నా కూడా ఇదంతా శాటిలైట్ వల్లే పాసిబుల్ అవుతుంది. కానీ విక్రమ్-1 రాకముందు ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఇండియాలో ఏ కంపెనీ అయినా శాటిలైట్ ని స్పేస్ కి పంపించాలంటే ఫారిన్ కంట్రీస్ మీద లేదంటే ఇస్రో మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. అది చాలా ఎక్స్పెన్సివ్, పైగా కొన్ని నెలలు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన స్కై రూట్ వల్ల యూనివర్సిటీ, స్టార్ట్అప్స్, ఎలాంటి కంపెనీస్ అయినా ఆల్మోస్ట్ ఊబర్ బుక్ చేసినట్టు శాటిలైట్ లాంచ్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. లిటరల్ గా మియాపూర్ నుంచి కొండాపూర్కి ఊబర్ పార్సల్ పంపించినట్టు మనం ఇప్పుడు శాటిలైట్ ని మనకు కావాల్సిన టైంకి స్పేస్ లోకి పంపించచ్చు. క్రేజీ కదా. ఒకప్పుడు వెస్ట్ కంట్రీస్ ఇండియా స్పేస్ మిషన్ చేస్తుందంటే జోక్స్ వేసి నవ్వేవారు. కానీ ఇప్పుడు శాటిలైట్ లాంచ్ చేయడానికి మన దగ్గరికే రావాల్సి వస్తుంది. దీనివల్ల థౌజండ్స్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్, ఎన్నో లక్షల వేల కోట్లు ఇండియాకి వస్తాయి. ఇండియా స్పేస్ టెక్నాలజీ హబ్ గా మారబోతుంది. మన ఇండియన్ స్పేస్ ఎకానమీ 800 crores నుంచి 2030 లోపు 4500 crores గా మారబోతుంది. మెనీ మోర్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్కై రూట్ టీమ్. మళ్ళీ కలుద్దాం.